హలో ఫ్రెండ్స్, మనం భారతుల ఫణిరాజ్ శర్మ గారు రచించినటువంటి సంక్షిప్త లింగ పురాణంలో భాగంగా నందీశ్వరుని జన వృత్తాంతం గురించి తెలుసుకుందాం. పూర్వం శిలాదుడనే మునీశ్వరుడు ఉండేవారు. పుత్రుని కోసం కఠోర తపస్సు చేశారు. చాలా సంవత్సరాలు తపస్సు చేయగా ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంద్రుడు శిలాదుణ్ణి వరం కోరుకోమన్నాడు. శిలాదుడు అసాధారణంగా జన్మించి అమరుడయ్యే కుమారుని ప్రసాదించండి అని కోరుకున్నాడు. ఇంద్రుడు, అది అసాధ్యం, అది నా శక్తికి మించినది, నీకు అమరుడైన కుమారుని ప్రసాదించలేను, నీ కోరికను బ్రహ్మ కూడా తీర్చలేడు, కేవలం ఒక్క శివుడు మాత్రమే నీ కోరికను తీర్చగలడు, అతన్ని గూర్చి తపస్సు చేయి అని సలహా ఇచ్చాడు. శిలాదుడు శివుణ్ణి గూర్చి 1000 సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. అతడు స్థాణువైపోయాడు. అతని మీద పుట్ట పెరిగింది. పురుగులు అతని శరీరంలో ఉన్న మాంసాన్ని తినివేశాయి, రక్తాన్ని పీల్చేశాయి. అయినా శిలాదుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఎముకలు మాత్రమే మిగిలాయి. ఆ సమయంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు శిలాదునితో, శిలాదుడా, నీ తపస్సు చాలించు. నువ్వు దేనిని గురించి తపస్సు చేస్తున్నావో నాకు తెలుసు. నీకు కావలసిన కుమారుని ప్రసాదిస్తాను అన్నాడు. నేనే నంది పేరుతో నీ కుమారునిగా జన్మిస్తాను అని వరమిచ్చాడు. శిలాదుని మామూలు మనిషిగా మార్చి శివుడు అదృశ్యమయ్యాడు. కుమారుని కోసం శిలాదుడు యజ్ఞం చేశాడు. అగ్ని నుండి నంది ఉద్భవించాడు. నందికి 3 నేత్రాలు, 4 చేతులు ఉన్నాయి. అతని చేతుల్లో త్రిశూలం, గద ఉన్నాయి. వజ్రాలతో పొదిగిన కవచం ఉంది. ఆయన జన్మించిన సమయంలో గంధర్వులు పాడారు, అప్సరసులు నాట్యమాడారు, దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఆనందం అంటే సంతోషం. అతడు జన్మించినందువల్ల అందరికీ ఆనందం కలిగింది కాబట్టి అతనికి నంది అని పేరు పెట్టారు. శిలాదుడు నందిని ఇంటికి తీసుకుని వచ్చిన వెంటనే అతనిలోని దివ్యత్వం పోయి సాధారణ బాలకుడయ్యాడు. శిలాద మహర్షి కుమారుణ్ణి చదివించారు. నంది తన 7వ ఏటనే వేదాలు, శాస్త్రాలు క్షుణ్ణంగా అభ్యసించారు. ఒక రోజున శిలాదుని సందర్శించడానికి మిత్రుడు, వరుణుడు అనే దేవతలు వచ్చారు. వారు నందిని చూసి, ప్రపంచం యొక్క పోకడలు చాలా విచిత్రంగా ఉంటాయి. నంది శరీరం మీద శుభచిహ్నాలు కనపడుతున్నాయి. అయినా ఇతడు ఎక్కువ కాలం జీవించడు. ఇతడు 8 ఏళ్ల వయసులోనే మరణిస్తాడు అన్నారు. శిలాదుడు ఆ మాటలు విని ఏడవసాగాడు. తండ్రి ఏడవడం నంది సహించలేకపోయాడు. శివుణ్ణి ప్రార్థించారు. శివుడు ప్రత్యక్షమై, నీ మరణం గురించి బాధపడవద్దు, నీవు అమరుడు అవుతావు, ఎల్లప్పుడూ నాతోనే ఉంటావు అన్నాడు. శివుడు తన మెడలో ఉన్న హారాన్ని తీసి నంది మెడలో వేశాడు. వెంటనే నందికి దివ్యత్వం వచ్చింది. అతనికి 10 చేతులు, 3 నేత్రాలు వచ్చాయి. పార్వతీదేవి నందిని తన కుమారునిగా చేసుకుంది. శివుని అనుచరుల్ని గణాలు అంటారు. వారి నాయకుణ్ణి గణేశ్వరుడు, గణపతి, గణాధిపతి అంటారు. నందిని అత్యంత శోభాయమానంగా గణపతిని చేశారు. దేవతలు, మునులు కూడా వచ్చారు. ఇది మనకి లింగ పురాణంలో భాగంగా నందీశ్వరుని వృత్తాంతం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.